ఉదయం టైటిల్ అయిపోయింది, మధ్యాహ్నం సాయంకాలం టైటిల్ అండి. కొంచెం మనసు పెట్టి వినండి. పాఠం పేరు ఏంటంటే అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట. అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మూలవచనం 4వ అధ్యాయం 17వ వచనం. కొంచెం తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు కూడా తెలియాలి మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులతో పౌలు గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే మేము అంటే పౌలు గారు అతనితో పాటు మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక. దృశ్యము అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించేవి. ఇది దృశ్యము, ఇది దృశ్యము, ఇది దృశ్యము, ఇది దృశ్యము. మీ అందరూ కూడా కళ్ళు మూసి ఎలా తెరిస్తే మనకి ఏది కనపడితే దృశ్యము. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిని చూడక. చూస్తున్నారు, చూడలేదా? మరి చూడక అంటాడేంటి? తర్వాత చదవండి. దృశ్యమైన మేము దృశ్యమైన వాటిని. ఇక్కడ మేము దగ్గర ఎవరిని పెట్టుకోవాలంటే ఇప్పుడు మనల్ని పెట్టుకోవాలి. మీరు కూడా, నేను కూడా, మనం అందరం కూడా దృశ్యమైన వాటి యందు చూడక వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఒక్కొక్కసారి ఒక్క నిమిషం టైం ఇస్తే ఒక్కసారి ఆ వచ్చిన మళ్ళీ మళ్ళీ చదవండి. పౌలు గారు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను. అంటే అర్థం ఏంటి? కనిపించిన వాటిని చూస్తున్నాము, కనిపించిన వాటిని చూస్తున్నాం అంటున్నాడు. అంతేనా అర్థం? అంతేనండి. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? మీరు కూడా నిదానించి అదృశ్యమైన వాటిని చూడండి. అదే పాఠం. ఉదయం చెప్పి మీకు దేవుడిని చూపిస్తారండి సాయంకాలం అని. పాఠం పేరేంటంటే అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట. అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, 119 అధ్యాయం 74వ వచనం. ఈరోజు పాఠం ఏంటంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూచుట ఎట్లు, లేదా అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట ఎట్లు. ఏదైనా ఒకటి. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 74వ వచనం. 74 నీ వాక్యమందు నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 138 2వ వచనం చూడండి. ఎదరికెళ్ళండి. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 138 అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. సరిపోద్ది. ఇక్కడ 2 వచనాలు కనపడుతుంది మనకి. మొదటి వచనంలో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. రెండవది పరిశుద్ధాలయం తట్టు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడమే కదా. వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడంట, ప్రార్థన మీద కూడా ఆశ పెట్టుకున్నాడంట. మీకు సమయం ఇస్తాను. ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? కొంచెం ఆలోచించు కృష్ణ. పేతురుగా కంగారు పడలేదు. వాక్యం గొప్పదా, ప్రార్థన గొప్పదా? చెప్పగలిగిన వాళ్ళు పైకి చెప్పడం, చెప్పపోయినా ఏమనుకోండి, మనసులో అనుకోండి. ఇప్పుడు మీ ముందుకి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? ఇంత జ్ఞానం విన్నారు కాబట్టి ఏది గొప్పదో కొంచెం తేల్చండి. కంగారు పడి చెప్పొద్దు. ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? లేదా వాక్యం గొప్పదా, ప్రార్థన గొప్పదా? కరెక్టే. వాక్యమే గొప్పది. వాక్యం ఎవరు? దేవుడు. ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడేది. మాట్లాడటం గొప్ప, ఆయన గొప్పడు అని అర్థం. నేను అడిగింది. వెరీ గుడ్. ఏది గొప్పదంటే ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదంటే
వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే గొప్పది. వాక్యము ఎందుకు గొప్పదంటే భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేస్తావు, చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేయవు, అంతే కదా. కానీ దేవుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాడు. కాబట్టి ప్రార్థన గొప్పది కాదు, దేవుడే గొప్పది. వాక్యం అనేది ఇహపరలోకాల్లో నిత్యము నిలిచినది. మన పాటలో కూడా ఉంటుంది, నిత్యము నిలిచినది వాక్యము. ప్రార్థన భూలోకంలో మాత్రమే ఉంటుంది. ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఉదయం మీరు విన్నారు, ఆదాము అవ్వలతో కట్ అయిపోయిన సంభాషణ. పాపం పెరిగే కొద్దీ దేవుడికి మనుషులకు దూరం ఎక్కువైపోయింది. ఇంకా కుదరదని ఏనేష్ కాలంలో దేవుడు ప్రార్థన చేయడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ప్రార్థన అనేది ఎప్పుడుతో ముగించిపోద్దంటే క్రీస్తు రెండవ రాకడతో అంతమైపోద్ది ప్రార్థన. ఇక ఉండదు, ప్రార్థన అనేది ఉండదు. జనాలందరికీ వాక్యం దొరికింది కానీ వాక్యంలోనే సత్యం దొరకలేదని ఉదయం మనం విన్నాము. చర్చికి ఎందుకు రావాలి అంటే ఒకటే మాట, వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలంతే. 100% వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. కానీ క్రైస్తవ సమాజంలో ఈనాటికి కూడా 90, 95, 98, 99% మంది కూడా దృశ్యమైన వాటి యందే దృష్టి ఉంచుతున్నారు కానీ అదృశ్యమైన వాటి యందు అసలు దృష్టి అనేది వాళ్ళు పెట్టడం లేదు. దృశ్యమైనవి అంటే చెప్పాను మీకు, కంటికి కనపడేవి. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. దృశ్యమైన వాటి యందే దృష్టి ఉంచుతున్నారు, అదృశ్యమైన వాటి యందు దృష్టి పెట్టడం లేదు. కానీ పౌలు గారు ఏమన్నాడంటే మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూడబోతున్నాం అన్నా, చూడబోతాం అన్నా, చూస్తున్నాము అన్నాడు. అదృశ్యమైన వాటిని చూచుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 16, 17, 18. కొంచెం తీయాలండి తప్పదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. కావున మేము అధైర్యపడము. అధైర్యపడము అంటే అర్థం ఏంటి? భయపడము. భయపడము అంటే అర్థం ఏంటని చెప్పాను మీకు, విశ్వాసం ఉంచుతాం. మాకు విశ్వాసం ఉంది. మా బాహ్య పురుషుడు అంటే శరీరము కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని 18 వరకు చదవండి. నిదానించి చూచుచున్నాము కనుక జాగ్రత్తగా ఉండండి. పౌలు గారంటండి దృశ్యమైన వాటిని చూడక లక్ష్య పెట్టక అదృశ్యమైన వాటి అందే నిదానించి చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఒక మాట చెప్తున్నాడు చూడండి, తర్వాత వచ్చినాడు. క్షణమాత్రముండు అంటే భూమి మీద ఉండే శ్రమలు మొత్తం దేంతో పోల్చాడండి? క్షణం. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. చులకందంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవాడికి భూమి మీద ఉండే శ్రమలు క్షణమాత్రం చులకనవి. లేదు దృశ్యమైన వాటి మీదే మనసుండి దృశ్యమైన వాటిని చూసేవాడికి ఏ కష్టాలు. చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన 18 వరకు చదువు. నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఈరోజు మన కంటికి కనిపించేది ఏదైనా సరే తర్వాత ఉండదు. దృశ్యమైనవి అనిత్యములు, నిత్యము ఉండవు. అదృశ్యమైనవి నిత్యము ఉండడం అనేది జరుగుతుంది. బోధకుని కాన్సెప్ట్ అదృశ్యమైన వాటి ఎందే మనసుండి అదృశ్యమైన వాటిని మీకు చూపించాలనుకోండి అన్నాడు అనుకోండి, ఆయన చెప్పే పాఠాలు కానీ మీకు చెప్పే జ్ఞానం కూడా ఎలా ఉంటుందంటే అదృశ్యమైన వాటి మీద మనసు ఉండేటట్టు ఉంటుంది. బోధకుని కాన్సెప్ట్ మొత్తం కంటికి కనిపించే దాని మీదే ఉందనుకోండి, మీకు చెప్పేది కానీ మిమ్మల్ని నడిపించేది కూడా ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలి, మనమైనా కొనుక్కోవాలి, ఈ రకరకాలు ఏమి చెప్తున్నాడంటే ఏంటి అర్థం? డబ్బు ఎలా దాచుకోవాలి ఇవన్నీ చెప్తున్నాడంటే ఏంటి అర్థం అంటే మనసంతా ఎక్కడ ఉందంటే భూలోకం మీదే ఉంది, దృశ్యమైన వాటి మీదే ఉంది. కాబట్టి చెప్పండి, మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీదే ఉండాలి. ఆధ్యాత్మిక ప్రపంచం పైనే పెట్టాలి. దృశ్యమైన వాటిని చూడగలుగుతున్నాం కానీ చూసినా ఎలా చూడాలంటే వాటిని క్షణమాత్రం ఉండు చులకని శ్రమలాగానే వాటిని మనం చూడాలి. దృశ్యమైనవి అంటే
లేదా అదృశ్యమైనవి ఎలా చూడగలం? కంటికి కనిపించినవి ఎలా చూడగలం? ఉదాహరణకి మీకు తెలుసు, దృశ్యమైనవి అంటే ఏంటి చెప్పండి? 6 దినముల సృష్టిలో సృష్టింపబడిన ప్రతిదీ కూడా దృశ్యమైనదే. 6 దినముల సృష్టిలో సృష్టింపబడిన ప్రతిదీ కూడా దృశ్యమైనదే. దాని ద్వారా మన దృష్టి దాని మీద కాకుండా అదృశ్యమైన వాటి మీద మన దృష్టి అనేది ఉండాలి. అందుకే అదృశ్యమైనవి అంటే ఏంటి? పరలోకం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి. అందుకే అదృశ్యమైనవి అంటే ఏంటి? ఇంకో మాట, అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడే మీరు చదివారు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యము ఉండేవి, నిత్యము ఉండేవి అదృశ్యములు. మళ్ళీ ఒకసారి చదవండి, ఏప్రిల్ 11:1. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపమును అదృశ్యమైనవి. అదృశ్యమైనవి నిత్యములు. ఏవి నిత్యంగా ఉంటాయో అవి అదృశ్యంగా ఉంటాయి. ఉదాహరణకు మొదటిది దేవుడు, పరలోకం, పాతాళలోకం, మన ఆత్మ, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, వెరీ గుడ్, దేవదూతలు, వీళ్ళందరూ అదృశ్యం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు మన విశ్వాసమే రుజువు. ఇప్పుడు అదృశ్యమైనవి ఏంటి చెప్పండి? అదృశ్యమైనవి ఏంటి చెప్పండి? దేవుడు. అదృశ్యమైనవి 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 దేవుడు. మన పరలోకం, దేవుని పెట్టుకోవాలి. దేవుడు, పరలోకం, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, పరలోకం చెప్పేసారు, దేవదూతలు, పాతాళం. అని మిస్ అవ్వద్దండి. సాతాను వాడు కూడా అదృశ్యుడే. వాడు నిత్యం ఉంటాడా? ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే మన పరలోకంలో ఉంటాడు, పాతాళలోకంలో ఉంటాడు. అదే గుర్తుంచుకోండి, అదృశ్యమైనవి నిత్యములు. ఈ పౌలు గారు అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నాడంట? నిదానించి ఎప్పుడు చూస్తున్నాడు? ఎప్పుడో చూస్తాడు ఆయన. ఇక్కడ సంఘమైన మనం కూడా ఏం చేయాలంటే వాటిని మనం కూడా నిదానించి చూడాలి. అదృశ్యమైన వాటిని ఎలా చూడాలనేది ఈరోజు మన పాటలో మనం నేర్చుకుందాం. పౌలు గారు చూస్తున్నాడు, మరి మనం ఎలా చూడగలం? పౌలు గారు అదృశ్యమైన వాటిని, అంటే అదృశ్యమైన మీకు చెప్పేశారు, దేవుడు, పరలోకం, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, అపవాది, వీళ్ళందరిని ఏం చేస్తున్నాడంట? నిదానించి చూస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా చూడాలంటే మనకి ఏమైనా ఆధారాలు బైబిల్ గ్రంథం ద్వారా మనం చూద్దాము. మొట్టమొదటిది, మనం అదృశ్యమైన వాటిని ఎలా చూడొచ్చు అంటే మీ చేతిలో ఉన్న బైబిల్ ద్వారా చూడొచ్చు. ఈ దృశ్యమైన వాటిని మనం చూడాలంటే దేంతో చూడాలంటే? కళ్ళతో చూడాలి. అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలంటే మీ చేతిలో ఉన్న వాక్యంతో చూడండి. రిఫరెన్స్ కూడా మీకు ముందుకు చూపిస్తాను. బైబిల్ గ్రంథం ద్వారా అదృశ్యమైన వాటిని నిదానించి చూడవచ్చు. దృశ్యమైన వాటిని కళ్ళతో వెలుగులో చూడగలం. కళ్ళు ఉన్నాయి కదా అని పూర్తి చీకట్లో ఏం కనపడదు. కళ్ళతో వెలుగులో చూడగలం. అదృశ్యమైన వాటిని వాటికి కూడా కళ్ళు కావాలి. ఏది చూడాలని ఏం కావాలి? కళ్ళు కావాలి. దానికి ఏం కావాలి? మనోనేత్రాలు. మనోనేత్రాలు మనోనేత్రాలు దృశ్యమైన వాటిని చూడడానికి కళ్ళు కావాలి. ఆ కళ్ళతో చూసేటప్పుడు వెలుగు కావాలి. అదృశ్యమైన వాటిని చూసేటప్పుడు మన మనోనేత్రాలని బైబిల్ ద్వారా చూడాలి. దృశ్యమైన వాటిని చూడడానికి మన కళ్ళతో వెలుగులో చూడాలి. అదృశ్యమైన వాటిని మన మనోనేత్రాలతో బైబిల్ ద్వారా చూడాలి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో పరలోకం ఉంది అని ఉంది. ఉందంటే ఉంది. చూస్తున్నారా మీరు ఎప్పుడైనా? ఈ రోజు నుంచి చూడాలి. పరలోకంలో వాహనాలు ఉన్నాయండి. 2 చక్రాలు 3 చక్రాలు బళ్ళుగానే ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఏలియా గారిని అక్కడ తీసుకెళ్తాక ఏమొచ్చినాయండి? రథాలు అంటే వాహనాలు కాదయ్యి.
ఉన్నాయా పరలోకంలో? రోడ్లు ఎలా ఉన్నాయి? బంగారం. ఎలా చెప్పారు? వెళ్ళి చూసి వచ్చారా? వాక్యం ద్వారా లేదా బైబిల్ ద్వారా పరలోకంలో ఏముందో చూస్తున్నారు. దేవుడికి శరీరం ఉందా? ఎలా చెప్తున్నారంటే అది మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కానీ అదృశ్యమైనవి 5 ఉన్నాయా 6 ఉన్నాయా? ఒకటి చెప్పండి. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది తప్పనిసరి. దేవుడు పరలోకం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, పాతాళము, అపవాది. ఈ 7 కూడా ప్రతిరోజు మన మైండ్లో మెదులుతూ ఉండాలంట. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు పరలోకం, భూమి మీద రకరకాల వాహనాలు ఉన్నాయి, పరలోకంలో కూడా అలాగే ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూసుకుంటే ఏలీయా గారు అగ్ని రథాల మీద వెళ్ళిపోవడం అనేది జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పరలోకంలో సైన్య సమూహాలు ఉన్నాయండి. ఎలా చెప్పారంటే ఎలా చెప్పారు? వాక్యం ద్వారా మనోనేత్రాలతో చెప్పారు. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో, దేవుడు తన్ను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరిచనో. దేవుడు ప్రేమించింది మనల్నే. మనకి దేవుడు ఏమి సిద్ధపరిచాడు? దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? పరలోకం సిద్ధపరిచాడు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? అవి కంటికి కనిపించలేదు. కనిపించలేదంత మాత్రాన కంటికి కనిపించకుండా ఎందుకు ఉంచాడు అంటే అవి నిత్యము ఉంటాయి కాబట్టి. అవి నిత్యము ఉంటాయి కాబట్టి. పరలోకంలో సైన్యం ఉందని మీరు విన్నారు. పరలోకంలో ఒక ఆర్మీయే ఉంది. మనం ఎలా చూడగలుగుతున్నాము అంటే వాక్యం ద్వారా, మన కళ్ళతో కాదండి, మనోనేత్రాలతో. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు నిదానించి అదృశ్యమైన వాటిని ఎలా చూశాడు అంటే మనోనేత్రాలతో చూశాడు. మనోనేత్రాలతో చూశాడు. ఇప్పుడు అదృశ్యమైన వాటిని మనం చూడాలి అంటే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, పరలోకం, సైన్యము, దేవదూతలు, పాతాళము, అపవాదిని మీరు కూడా మీ మనోనేత్రాలతో చూడాలి అంటే బైబిల్ గ్రంథమే ఆధారం. మనం ఈ రోజు కూడా ఒక్కసారి కూడా బైబిల్ గ్రంథమే చదవలేదనుకోండి, ఈ అదృశ్యమైన వాటి మీద మనకి దృష్టి అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అదృశ్యమైన వాటిని చూడాలి అంటే దృశ్యమైన ఈ బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారైనా వరుస క్రమంలో చదివితేనే. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఉన్న పెద్ద రోగం ఏంటంటే బైబిల్ కలిగిన మనమే బైబిల్ గ్రంథాన్ని చదవకపోవడం. చాలా దారుణం అండి. వాక్యం నేర్పించే సేవకుడే ఈరోజు చదవలేని పరిస్థితి. ఆయన చదివితే ఆటోమేటిక్గా సంఘాన్ని ఆటోమేటిక్గా చదివించేస్తాడండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాక్యం ద్వారా అదృశ్యమైన వాటిని చూడాలి. బైబిల్ ఒకరు అర్థవంతంగా చెప్పాలి అంటే అతనికి ఉండవలసిన 3 లక్షణాలు చెప్తాను మీకు. బైబిల్ ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే అర్థవంతంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా మనకు ఉండవలసిన 3 లక్షణాలు. మొదటిదండి, యెహోవా యందు భయభక్తులు గలవారికే యెహోవా మర్మం అనేది దేవుడు బయట పెడతాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది మీకు ఇది. ఒకటి, దేవుని యందు భయభక్తులు గలవారికే యెహోవా మర్మం అనేది బయలుపరచబడడం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు అతనిలో నివాసం చేయగలిగినప్పుడే ఆ మనిషి దేవుని గురించిన జ్ఞానమైన సంగతులు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏం చేస్తారంటే బైబిల్ని అర్థవంతంగా బోధించడం అనేది జరుగుతుంది. ఏమండి, ప్రార్థనాపరుడు, బైబిల్ బాగా చదివిన వాడు మాత్రమే మనకి దేవుని వాక్యాన్ని అర్థవంతంగా చెప్పగలడు. 3 లక్షణాలు ఏంటి చెప్పండి. మొదటిది, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆత్మతో సంబంధం లేదా అనుభవం కలిగి ఉండాలి, లేదా పరిశుద్ధాత్మతో అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనాపరుడు, బైబిల్ చదివేవాడే ఉన్నవాడు మాత్రమే మనకి అర్థవంతంగా బైబిల్ గ్రంథాన్ని చెప్పడం అనేది
జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుతాం మిమ్మల్ని, పరలోకంలో ఇల్లు ఉన్నాయా? ఓకే, లైన్లోకి వచ్చేసారు. అరే దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే నేను వెళ్ళిపోయి మీకోసం నివాసాలు. అంటే ఇప్పుడు మేము చదువుతున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే పరలోకంలో ఇల్లు ఉన్నాయి అన్నమాట. నాకు కూడా ఇల్లు ఉందన్నమాట. భూమి మీద ఉన్నట్టుగానే పరలోకం కూడా ఉంది. అది నిదానించి చూడడం అంటే. వాక్యం చదివేటప్పుడు ఆలోచిస్తూ చదివితే నిదానించి మనం చూడగలగడం అనేది జరుగుతుంది. దేవుడు మనకి ఏవి సిద్ధపరిచాడు అవన్నీ కూడా కంటికి కనపడవు, అంటే నిత్యము ఉంటాయని అర్థం. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థాయి పీక్ స్టేజ్లోకి వెళ్ళిందని ఎలా తెలుస్తుంది అంటే, ఈయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి మంచి లెవెల్లో ఉంది, నా ఆధ్యాత్మిక స్థాయి మీ ఆధ్యాత్మిక స్థాయి మంచి లెవెల్లో ఉందని ఎలా తెలుస్తుంది అంటే, అదృశ్యమైన వాటిని నిదానించి ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థాయి పీక్ స్టేజ్లో ఉందని అర్థం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము అన్న దగ్గర మీరు చూచుతున్నామని పెట్టుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా భూమి మీద ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, ఫ్లాట్ ఉన్నా ఫ్లాట్ లేకపోయినా, పరలోకంలో మాత్రం నివాసం ఉంది. మరి ప్రతి మనిషికి ఇల్లు ఉంది. ఇక్కడ మనకి ఇల్లు ఒక్కొక్కలాగా ఉంటాయి, కానీ అక్కడ మాత్రం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందరికీ ఒకేలాగా ఉంటుంది. అందరి ఇల్లు ఒకేలాగా ఉంటాయి. ఏలూరులో మీరు చూసుకుంటే 3 అన్నదమ్ముల ఇల్లు ఒకేలాగా ఉన్నాయి. అక్కడ ఏ రోడ్లు అంటే హోటల్ ఉంటుందండి, ఫైర్ స్టేషన్ దాటిన తర్వాత గ్రాండ్ ఆరియా రోడ్లో ఆళ్ళ నాని గారి ఇంటి సందులోకి వెళ్తే 3 ఇళ్ళు ఒకేలాగా ఉన్నాయి. ప్రసాద్ ఒకసారి 2 అనుకుంటున్నా, ప్రసాద్ 3 అన్నదమ్ములు అనుకుంటా అలా కట్టింది. కానీ పరలోకంలో మన ఇళ్ళు ఎలా ఉంటాయి అంటే సేమ్ టు సేమ్ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనమాట. చదవండి ఒకసారి. భూమి మీద 5వ అధ్యాయం 1వ వచనం. ఆ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అంటే భూమి మీద నీకు ఘనత ఉన్నా ఘనత లేకపోయినా పర్వాలా, కానీ పరలోకంలో మాత్రం ఖచ్చితంగా మనకి ఏముంటుందంటే ఘనత అనేది. భూమి మీద మనిషి ఘనతను కోరుకుంటాడు, కానీ దేవుడు పరలోకంలో అందరికీ ఒకే రకమైన ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే అదృశ్యమైన వాటి యందు దృష్టి పెట్టడం కాదు, చూడాల్సిందే. చూపించే పంపుతా ఈరోజు మిమ్మల్ని. ఓకేనా? రైట్. మొదటిది ఎలా చూడాలండి? మనోనేత్రంతో, దేవుని వాక్యం ద్వారా మనోనేత్రంతో చూడాలి అదృశ్యమైన ఏడిని. ఓకేనా? రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని, జాగ్రత్తగా చూడండి, ఎవరైనా మోషే గారండి. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం బాగా చదివేయాలండి, బాగా చదివేయాలని చెప్పిపోతున్నాను. 11:27. విశ్వాసమును బట్టి, ఉదయం మీకు ఆల్రెడీ చెప్పేస్తాను, విశ్వాసులే ఇష్టలని. విశ్వాసమును బట్టి అతడు ఎవరు? మోషే గారు అదృశ్యమైన వానిని చూచుచున్నట్టు అంటే అర్థం ఏంటి? చూస్తున్నాడు. కొత్త నిబంధనలు పౌలు గారిని చూపించాను, పాత నిబంధనలు మీకు మోషేని చూపించాను. అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఈయనకున్న విశ్వాసం ఏంటంటే అదృశ్యమైన వాణిని చూచుచున్నట్టు. నేను అదృశ్యమైన వాడిని చూశాడైనా చూడలేదనా? మనం కూడా వాక్యాన్ని బాగా చదివితే
మనం కూడా ఏం చేయొచ్చండి? విశ్వాసం బట్టి చూడవచ్చు. అదృశ్యమైన వాటిని చూడవచ్చు. అదృశ్యమైన వాటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా నిదానించి మనం చూడగలము. నాకు విశ్వాసం ఉంది, నా పక్కనే దేవుడు ఉన్నాడు, ఇంకో పక్కన సాతానుడు ఉన్నాడు. ఎత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి వాడున్నాడు, నేను వాడి మాయలో పడిపోకుండా నన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు. నేను చెప్పింది రైటా రాంగా? అలాగే కూర్చున్న మీ అందరి పక్కన మీతో పాటు మీరు పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, లేస్తున్నా, ఏం చేసినా సరే మీ పక్కన ఎవరున్నారంటే మన వాళ్ళందరూ కూడా అదృశ్యమైనవి మేము నమ్మేము, పరలోకం ఉందని నమ్మేము, దేవుడు ఉన్నాడని నమ్మేము, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మేము, సాతాను ఉన్నాడని, పాతాళలోకం ఉందని నమ్మేము. కానీ ఇప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడనే మాట ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదండి. ఈయన ఏం చెప్తున్నాడు అంటే పౌలు గారు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. పౌలు గారు, మోషే గారు ఏం చెప్పాడంటే అదృశ్యుడైన దేవుణ్ణి నిదానించి చూస్తున్నాడు. అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడో పరలోకం ఉంది, ఓకే, ఎక్కడో పాతాళలోకం ఉంది, ఓకే, దేవదూతలు ఎక్కడో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కానీ మనం చూడవలసింది ఏంటంటే నా పక్కనే దేవుడు ఉన్నాడు. ఈ ఒక్క భయంతో బతికితే పరలోకం వెళ్ళిపోతుంది మనం. నా పక్కనే దేవుడు ఉన్నాడు. నేను పడుకున్నా ఉన్నాడు, నేను లేచినా ఉన్నాడు, నేను కూర్చున్నా ఉన్నాడు, నేను ఆలోచించినా ఉన్నాడు, నేను ఏం చేసినా సరే దేవుడు ఎక్కడున్నాడు అంటే నా పక్కనే ఉన్నాడు అని బ్రతకండి. మన బ్రతికే మారదండి. నాకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు విశ్వాసం ఉంది, క్రీస్తు నన్ను చూస్తున్నాడు, నాకు విశ్వాసం ఉంది, నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ మీరు కూర్చున్న కుర్చీ పక్కనే దేవుడు ఉన్నాడు, నా పక్కనే దేవుడు ఉన్నాడు. ఇది మీరు చూడాలి అంటే మీ యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏ స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఈక్ స్థాయిలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు అదృశ్యమైన వాటిని చూడగలం. పరలోకం ఉందంటాం, పాతాళలోకం ఉందంటాం, దేవుడు ఉన్నాడు అంటాం, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు? మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. కూర్చుండుట, లేచుట, పడుకొనుట మొత్తం దేవుడు. నీ ఆలోచన నీ హృదయంలోనికి తలంపు పుట్టక మునిపే మొత్తం ఆయనకి తెలుసు. అంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు దేవుడు? ఇప్పుడు ఈ రోజు నుంచి మీ అందరూ ఏం చూడాలి అంటే నా పక్కనే దేవుడు ఉన్నాడు, నాతో పాటు నడుస్తున్నాడు, నాతో పాటు లేస్తున్నాడు, నా చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఎంత ధైర్యంగా బతకొచ్చండి. నాకు ఒకప్పుడు చీకట్లో ప్రయాణం చేయడం అంటే కొంచెం భయం. దేవుణ్ణి నమ్మకం ముందు అస్సలు భయం. ఇలాంటి భయంగా నా వెనకమాల ఎవరో ఎక్కేసారు. ఫస్ట్లో సైకిల్ ఉండేది నాకు. అడ్డ రోడ్డు దగ్గరికి వస్తే చాలు, నా వెనకమాల ఎవరు లేకపోయినా ఎవరో ఎక్కేసి కూర్చున్నారని భయపడేవాడిని. ఇప్పుడు నా పక్కన ఎవరున్నారంటే దేవుడు ఉన్నారు. కొత్తది ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. పాతాళంలోకి పోయిన వాళ్ళు తిరిగి రారు. దేవుణ్ణి పక్కన పెట్టుకుని బ్రతకండి. నీకు ఏ సహాయం కావాలని ఇప్పుడు ఎవరితో చెప్తావు? నీ పక్కనేమో దేవుడు ఉన్నాడు, ఇంకా నువ్వు ఎవరికి చెప్పాలి? దేవునికి చక్కగా నడుస్తూ ప్రార్థించవచ్చు, కూర్చొని ప్రార్థించవచ్చు, చేతులెత్తి చేయొచ్చు, మోకాళ్ళు వేసి చేయొచ్చు, ప్రయాణం చేస్తూ చేయొచ్చు, ఒంటరిగా ప్రార్థన ఎన్ని రకాలుగా చేయాలి ఒకరోజు చెప్పాను. ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నా ముందే ఉన్నాడు, దేవుడు నా వెనకే ఉన్నాడు, నా చుట్టూ ఆవరించి ఉన్నాడు, నాతోనే ఉన్నాడని ఎలా చూడగలం? నీ చేతిలో ఉన్న వాక్యాన్ని బట్టి మనోనేత్రంతో చూడగలం. ఇప్పుడు ఎవరి అధికారంలో ఉన్నాం మనం? దేవుని అధికారంలో ఉన్నాం కాబట్టి దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని చూస్తున్నారా చూడలేదా? ఈ రోజు నుంచి చూడాలి. ఓకేనా? మోషే గారు కూడా ఏమన్నాడు? అదృశ్యమైన వాణిని నిదానించి చూచుచున్నట్టు అన్నాడు. నేను చెప్పి ఈ పాటను మీరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇక్కడ కుర్చీ ఉందా? నమ్ముతున్నారు నమ్మట్లేదా? ఫ్యాన్ ఉందా? నమ్ముతున్నారు నమ్మట్లేదా? ఇక్కడ టీవీ ఉంది, నమ్ముతున్నారు నమ్మట్లేదా? కనపడుతున్నాయి కాబట్టి కరెంట్ తీస్తాను అనుకుందాం. ఉందంటే లైట్ వేయకుండా ఎలా చెప్తా ఉంటారు. కాబట్టి వెలుతురులో కంటికి కనపడితే ఉన్నాయని నమ్ముతాం. అలాగే పరలోకం, దేవుడు, యేసుక్రీస్తు, పాతాళలోకం, దూతలు, ఇవన్నిటిని కూడా మనం వాక్యం అనే వెలుగులో
మనోనేత్రాలతో చూడాలి. ఈ రోజు నుంచి దేవుడు ఉన్నాడని మనం అందరం నమ్ముతాం ఈ రోజు వరకు. కానీ ఏమి నమ్మట్లేదంటే మనం నా పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అనే నమ్మకం రావట్లేదు జనాలకి. అది ఎవరు పెట్టుకున్నారంటే యేసోపు గారు పెట్టుకున్నారు. నేను దేవునికి విరోధముగా పాపము చెయ్యను అని పారిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా యేసోపు గారు ఆ అమ్మాయి పోతీఫరు యొక్క గదిలోకి వెళ్ళేవాడు కాదంటండి, చాలా దూరంగా ఉండేవాడంట. ఆ రోజు ఏదో పనుండి వెళ్ళాడు, అంతే, పట్టేసుకుంది, పారిపోయి వచ్చేసాడు. నన్ను బలవంతం చేయబోడని రాస్తూ చెప్పింది. బలవంతం చేస్తే ఆయన షర్ట్ ఈవిడి దగ్గర ఎందుకు ఉంటుంది? కరెక్టేనా? కానీ ఆ రాజు ఆలోచించలేదు, ప్రజలు ఆలోచించలేదు. ఓకేనా? కాబట్టి భూమి మీద ఉన్న భక్తులందరూ దేవునికి ఇష్టలు. భక్తులందరూ నిదానించి దేన్ని చూశారు అంటే దేవుణ్ణి చూశారు. ఎలా చూశారు అంటే మనోనేత్రాలతో చూశారు. ఎక్కడున్నారు అంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. మోషే అలా బ్రతికాడు కాబట్టే అంతమందిని నడిపించాడు. ఎంతమందిని? లక్షల మందిని నడిపించడం అనేది జరిగింది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే మనలను చూస్తున్నాడు, మన పక్కనే ఉన్నాడు అని విశ్వసిస్తే మాత్రమే మనం దేవుణ్ణి చూడగలము. ఓకేనండి? కీర్తనల గ్రంథం చూడండి. ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని నేను మీకు ఆధారం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 139 అధ్యాయం 2వ వచనం. నేను కూర్చుండుట. నేను అనే దగ్గర మీరు పెట్టుకోండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఎవరికి? దేవునికి. ఎలా తెలుసు? మనతోనే ఉన్నాడు కాబట్టి. మన పక్కన కూర్చున్నాడు కాబట్టి మనం కూర్చోవడం తెలుసు, మన పక్కనే ఉన్నాడు కాబట్టి మనం లేవటం తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు అంటే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు హృదయంలో కూడా ఉన్నాడు. నెక్స్ట్ నా నడకను అంటే నీ వెనకమాల పడి ఆయన కూడా వచ్చేస్తున్నాడు. నీ వెనకమాల పడి ఆయన కూడా వచ్చేస్తున్నాడు. నీ నడక, నా పడక అన్ని గదుల్లో తలుపులు వేసేసుకుని తాళాలు వేసుకుని సీసీ కెమెరాలు అన్ని తీసేసినా నీ పక్కనే పడుకుని ఉన్నాడు. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు నా పక్కనే పడుకున్నాడు. ఇది నిదానించి చూడడం అంటే దేవుడు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. 5 వరకు చదవండి. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎలా తెలుసు అంటారు? అందుకే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన హృదయంలోనే ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడుతా అనేది తెలిసిపోతుంది. నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. రౌండప్ చేస్తాడండి దేవుడు. ఈ రోజు నుంచి దేవుణ్ణి చూడాలి. మీరు అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచాలి. దేవుడు నా చుట్టూ ఆవరించి ఉన్నాడు. నేను చూసే చూపు తెలుసు, మాట్లాడే మాట తెలుసు, చేసే వినే వినికిడి తెలుసు, స్పర్శ తెలుసు, నా చేతులతో చేసే పనులు తెలుసు, కాళ్ళతో నడిచే నడక తెలుసు. నా ముందున్నాడు, నా వెనక ఉన్నాడు, ఈ పక్క ఉన్నాడు, ఆ పక్క ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే నా చుట్టూ ఆవరించి ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. నేను పడుకున్నా అక్కడే ఉన్నాడు, నేను లేచిన నాతో పాటు లేస్తున్నాడు. ఇది మీరు మైండ్లో ఉంచుకుంటే రేపు నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే మాట్లాడుతున్నా, చూస్తున్నా, నడుస్తున్నా, మీరు కదలికలు జరిగినప్పుడల్లా మీకు గుర్తుండవలసింది ఏంటంటే నాతో పాటు దేవుడు వస్తున్నాడు, నాతో పాటు దేవుడు పడుకున్నాడు, నాతో పాటు మీతో పాటు తినడండి. గుర్తుంచుకోండి. తింటాడా? తింటాడు. ఏం తింటాడంటే నీ నోటి మాటలు తింటాడు, జిహ్వా ఫలాల్ని తింటాడు. ఇప్పుడు చూస్తున్నారా దేవుణ్ణి? ఉదయం చెప్పాను ఏమని? దేవుణ్ణి చూపించి పంపిస్తానని. ఒక ఆయన యేసుక్రీస్తుని చూశాడు. ఎవరు? స్టెఫన్ గారిని రాళ్ళతో కొట్టి చెప్తుంటే ఎలా చూశాడు? అది మీకు ముందుకు వచ్చిన తర్వాత చెప్తాను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని ఎవరు చూసి? కీర్తన గ్రంథం 139 2, 3, 4, 5 వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి.
నేను కూర్చుండుట, నేను కూర్చున్నప్పుడు దేవుడు కూడా కూర్చుంటున్నాడు. నేను లేచుట, నేను లేచినప్పుడు దేవుడు కూడా లేస్తున్నాడు. నీకు తెలియను. నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా నా పడకను పడుకుంటే పడుకుంటున్నాడు, కూర్చుంటే కూర్చుంటున్నాడు, నుంచుంటే నుంచుంటున్నాడు. నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. 5వ వచనం అయిపోయిందండి. వెనుకను ముందును ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడి చెయ్యి ఎక్కడ ఉందంటండి? మన మీద ఉందంట. చెయ్యి ఎందుకు ఉంటుంది మన మీద? పొద్దున చెప్పినట్లుగా 58 కోణాల్లో చూడొచ్చు దీన్ని. మన పిల్లవాడిని మనం ఎప్పుడూ చేయించుతాం. ఎందుకని మా పిల్లవాడు పడుకుంటే కాలు కానీ చేయి కానీ ఆనిచ్చి నాకు పడుకునే ముందు ఒక మాట చెప్తాడు, నేను లేచే వరకు లేకపోతే నువ్వు లేకపోతే అంటే ఏ రోజు నేను ఉండను అంటే ప్రతిరోజు చెప్తాడు. 7 వరకు పడుకుంటాడు. నేను కూడా 7 వరకు పడుకుంటే పనులు ఎలా అవుతాయి? దేవుడు చెయ్యి ఎందుకు వేసాడు అంటే, నాన్న నీకు నేనున్నా, ఏం భయపడు, ధైర్యం చెప్పడానికి. చెయ్యి ఎందుకు వేస్తాము, చెయ్యి ఎందుకు పట్టుకుంటాము అంటే ధైర్యం. మళ్ళీ చదవండి చివరి మాట. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అదొక కోణం అయితే మనల్ని ఆశీర్వదించడానికి అనుకోవచ్చు, మనం భయపడకుండా ఉండడానికి అనుకోవచ్చు, నువ్వు నా కుమారుడు అని వేసాడని అనుకో, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది మీరు నమ్మితే మీరు విశ్వాసులండి, నమ్మకపోతే అవిశ్వాసులు. విశ్వాసులే ఇష్టలు. ఏం చేసినా దేవుడు నీ పక్కనే ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే మనం కళ్ళు ఇలా తెరిచి చూస్తుంటే దేవుడు కళ్ళతో మనల్ని చూస్తున్నాడు. మనం దృశ్యమైన వాటిని మనం చూస్తుంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఓకేనా? రైట్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకను మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇప్పుడు ఇక్కడ జరిగిన మెసేజ్ మొత్తం ఇక్కడ కూర్చున్న మనం మాత్రమే వింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరు వింటున్నారంటే దేవుడు. ఇప్పుడు మన పక్కన ఆయన కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వింటున్నాడు. ఈయన సత్యాన్నే చెప్తున్నాడా, అసత్యాన్నే చెప్తున్నాడా, లేదా ఎవరి మీదైనా బురద జల్లుతున్నాడా? బురద ఎవరు చల్లుతారో తెలుసా మీకు? ఎవరు చల్లుతారు చెప్పండి? మామూలుగా ఆలోచిద్దాం. మనం ప్రసాద్ నా మీద కానీ నేను ప్రసాద్ మీద కానీ బురద జల్లాలనుకున్నాం. బురద జల్లాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ గురించి ఏదో తెలియాలి. బురదలోకి దిగి బురద పూసుకోవాలి ముందు. నిజమే కదా చెప్పండి? బురదలోకి దిగి బురద పేడ నేను ప్రసాద్ని కొట్టాలనుకున్నాను. అన్నీ పట్టుకోవాలి కదా, దాన్ని అసహ్యమైందని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? వాసన వస్తుంది. అంటే ఒక మనిషి ఇంకో మనిషి మీద బురద జల్లుతున్నాడు అంటే కాదు, వాడు బురదలో ఉన్నాడు అని అర్థం. బురదలో ఉన్నవాడు ఏం చేస్తాడు? బురదే చల్లుతాడు. బురదలో లేనివాడు ఏం చేస్తాడంటే బురదే చల్లడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నాను, నేను చెప్పట్లేదు అంతా. మలాకీ గ్రంథం 3:16 ఏం చదివారు? 3:16 చెవియొగ్గి ఆలకించును అంటే మన మాటలు కూడా వింటున్నాడు. ఓకేనా? చక్కగా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ అదృశ్యుడైన దేవుణ్ణి ప్రతిరోజు మన కళ్ళు తెరిచినప్పటి నుంచి మూసే వరకు కూడా చూస్తూనే ఉండాలి దేవుణ్ణి. ఎట్టి పరిస్థితుల్లో పాపం జోలికి వెళ్ళండి మనిషి. ఇంకెక్కడ వెళ్తాడు? ఈ ఆలోచన లేనప్పుడే ఏం చేస్తాడంటే పాపం జోలికి వెళ్ళడం అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం ఇందాక చదివింది మోషే గారి గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని అంటే దేవునిని చూచుచున్నట్లు. కాబట్టి మీరు కూడా విశ్వాసమును బట్టి దేవుణ్ణి చూస్తున్నారా? లేదండి నేను చూడలేదండి, ఆయన నా పక్కన లేదన్నాడు అనుకోండి, నువ్వు విశ్వాసం అవిశ్వాసం? అవిశ్వాసం.
మనోనేత్రాలతో చూడాలి. విశ్వాసమును బట్టి చూస్తున్నాడు. నిర్గమకాండంలో 33 అధ్యాయం 11వ వచనం చూడండి. 33:11. మొదటిది వాక్యాన్ని ద్వారా దేవుణ్ణి చూడొచ్చు, అదృశ్యమైన వాటిని చూడవచ్చు. రెండోది విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని చూడవచ్చు. విశ్వాసం బట్టి దానికి సంబంధించిన రిఫరెన్స్ చెబుతున్నాను. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే గారేమో దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుడేమో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఎలా మాట్లాడచ్చు? ప్రార్థన. ఆయన పక్కనే ఉన్నాడు కానీ దేవుడా మరి నాకు అది కావాలంటే కుదరదు. ఆయనతో మాట్లాడే విధానం వేరు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు నాకు అంటే కుదరదు. చేతులు కట్టుకుని అయ్యగా అలాగే పరలోకమందన్న మా తండ్రి చెప్పేదంతా చెప్పి క్రీస్తునామని అడుగుతున్నావు తండ్రి. అడిగే విధానం ఉంటుంది. ఆ మనిషి హోదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈయన ఏమంటున్నాడంటే నిదానించి ఏం చేస్తున్నాడంట చూస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడితో మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ముఖాముఖిగా. మనకి ఆయన తొడగూటి యాకోబు గారే కదా, ఆశీర్వదించే వరకు వదలన్నాడు. 12:8 చూడండి. సంఖ్యాకాండం 12:8 వచ్చింది. సంఖ్యాకాండం 12:8 వచ్చింది. సంఖ్యాకాండం 12:8 వచ్చింది. సంఖ్యాకాండం 12:8 వచ్చింది. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. సరిపోతుంది. దేవుడు ఎలా మాట్లాడదాం అనుకుంటున్నాడంటే ఏదైనా సరే ఫేస్ టు ఫేస్. ద్వితీయోపదేశకాండం 34:12 చూడండి. ద్వితీయోపదేశకాండం 34:12 వచ్చింది. ద్వితీయోపదేశకాండం 34:12 వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు అంటండి. ముఖాముఖిగా అంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నట్లని రాయబడింది. ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసులకు మనకు రాస్తుంది. మనం కూడా దేవుడితో ఫేస్ టు ఫేసే. పక్కనే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు, నా వెనకే ఉన్నాడు. అదృశ్యమైన వాటిని ఎలా చూడొచ్చు? మొదటిది నీ చేతిలో ఉన్న వాక్యంలో ఉన్న ఆధారాన్ని బట్టి చూడొచ్చు. రెండోది చెప్పండి, విశ్వాసమును బట్టి పరలోకం ఉందని నమ్మచ్చు. విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు అదృశ్యమైన 7 కూడా ఉన్నవని నమ్మచ్చు. చెప్పండి, విశ్వాసమును బట్టి దేవుణ్ణి చూడొచ్చు, విశ్వాసమును బట్టి పరలోకం చూడొచ్చు, విశ్వాసం బట్టి నరకాన్ని కూడా మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథాలు మీకు రాయబడిన మాట, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం. భూలోకంలోనా పరలోకంలోనా లేకపోతే 2 చోట్లనా? భూలోకంలో మాత్రం హెచ్చింపబడడం అనేది జరగదండి. భూమి మీద నువ్వు తగ్గించుకుంటే కొన్ని భూమి మీద హెచ్చించేసాడు అనుకోండి, ఇది దృశ్యమైంది కదా అనిత్యం అయిపోద్ది. భూమి మీద నువ్వు తగ్గించుకుంటే పరలోకంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. పరలోకంలో మన స్థితి అనేది మారిపోతుంది. ఓకే, ఇంకేమైనా ఆధారాలు చూపించినా ముందుకెళ్ళిపోనా? విశ్వాసం ఉందా? వాక్యం ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడు? నా పక్కనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. సాతాను కూడా మీ పక్కనే ఉండడం అనడానికి ఆధారం చూపిస్తుంది. మత్తయి సువార్త 13:19. 13:19 మీరు ఎవరిని చూస్తున్నారండి ఇప్పుడు? అదృశ్యమైన వాటిని నిదానించి వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా చూస్తున్నాం. మత్తయి సువార్త 13:19.
మత్తయి సువార్త 13:19. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇక్కడ కూర్చున్న మీరు మాటలు వింటున్నారు, వాటి గ్రహింపు లేదనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. అంటే ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు పక్కనే ఉన్నాడు. దేవుడి పక్కుంటే ఆడా పక్కన. ఎప్పుడు వాడు మన హృదయంలో విత్తిన దాన్ని ఎత్తుకుపోతాడంటే, మళ్ళీ చదువు ప్రసాద్, ఎంత చెప్పినా గ్రహించట్లేదు అనుకోండి, దాన్ని ఎత్తుకుపోతాడు అనమాట. దెయ్యము పక్కనే ఉంది, దేవుడి పక్కన. కానీ దెయ్యం మనల్ని ఏమీ చేయలేదు, అది గుర్తుంచుకోండి. దానికి మన మీద ఏం అధికారం లేదు. నువ్వు ఎప్పుడైతే పాపంలో పడిపోతావో అప్పుడు వాడికి అధికారం వస్తుంది మన మీద. ఇప్పుడు దెయ్యం ఎక్కడుంది? మన పక్కనే ఉంటుంది. మన వాక్యం జరుగుతున్నంత సేపు మన పక్కనే ఉంటుంది. మన బైబిల్ చదువుతున్నంత సేపు మన పక్కనే ఉంటుంది. మనం ప్రార్థన చేసినంత సేపు మన పక్కనే ఉంటుంది. మనం పాపం చేయకుండా ఉన్నంత వరకు మన పక్కనే ఉంటాడు. ఇక పాపంలో పడిపోయిన తర్వాత ఆడు రాజ్యంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆడు దూతలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అదృశ్యమైన వాటిని ఏడిటిని ఎలా చూడొచ్చు? వాక్యం ద్వారా చూడొచ్చు, వాక్యంలో రాయబడిన మాటలను బట్టి చూడొచ్చు, విశ్వాసమును బట్టి కూడా చూడొచ్చు. అపవాది మన పక్కనే ఉన్నాడండి, లేడా? ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే మీ యొక్క ఆధ్యాత్మిక స్థాయి హై లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలం. ఆ స్థాయిలోనికి మనం ఎదగాలి. అప్పుడు ఎదిగినప్పుడు మాత్రమే అదృశ్యమైన వాటిని మనం చూడగలము. ఇప్పుడు చెప్పండి, అదృశ్యమైన వాటిని ఎలా చూడొచ్చు? మొదటిది, మన చేతిలో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయినా బైబిల్ ద్వారా చూడొచ్చు. రెండోది, విశ్వాసం ద్వారా చూడొచ్చు. మూడోది చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. అదృశ్యమైన వాటిని చూచుట ఎట్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. మీరు వాక్యం ద్వారా చూడాలన్నా, విశ్వాసంతో చూడాలన్నా, మూడోది చూసుకోండి. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే అంటే మనకైతే దేవుడు వాటిని ఏటిని? అదృశ్యమైన వాటిని. దేవుడు అదృశ్యమైన వాటిని మనకు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఎలా చూడొచ్చండి? ఆత్మతో చూడొచ్చు. ఏ ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో. 10వ వచనం వరకు కూడా అయిపోయింది కదా. అంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనం చూడవచ్చు. మనకి చర్చ ఎన్ని వారాలు జరిగిద్దండి? ఆదివారాలు. ఒక సంవత్సరానికి 52 వారాలు జరిగిద్దా జరగదా? జరిగిద్ది. వచ్చే సండే నాకు IAS ఎగ్జామ్ ఉంది అనుకున్నాం. నేను చర్చికి రావాలా, ఎగ్జామ్కి వెళ్ళాలా? IAS ఎగ్జామ్ నాకెందుకు, దాన్ని పక్కన పెడతాను, చర్చికి వచ్చేస్తాను అన్న. అదంతా సుల్లే అయింది. ఒక్కసారి అర్థం చేసుకోండి, మనం ఎన్ని ఆదివారాలు రావాలి చర్చికి? 52 వారాలు. ఎన్ని వారాలు వచ్చామనేది నాకెవరు చెప్పక్కర్లేదు, మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరికి తెలుసు అంటే మీతో పాటు కూడా ఆయన కూడా వస్తున్నాడు. ఎవరు? దేవుడు కూడా వస్తున్నాడు. ఆయనకి తెలుసు లెక్క. అవునా? ఎన్ని వారాలు రాలేదని కూడా ఆయనకి తెలుసు. రాకుండా ఎక్కడికి వెళ్ళామనేది కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం చెప్పే కారణం ఎలా ఉండాలి అంటే, రావాలనే మనసు మనకు ఉందో లేదో మన హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి తెలుసు. రావాలనే మనసు మన హృదయంలో ఉందో లేదో ఆయనకి తెలుసు. రావాలని ఆశ ఉంది కానీ అవకాశం లేనప్పుడు ఆ రాలేని పరిస్థితిని దేవుడు ఎలా తీసుకుంటాడు అంటే, వచ్చాడనే లెక్కేసుకుంటాడంటే. ఏమొచ్చిందంటే ఇక్కడికి శరీరం రాలేదు కానీ హృదయం వచ్చేసింది. హృదయం ఎక్కడుందంటే, నేను ఎగ్జామ్ రాస్తున్నాను కానీ నా హృదయం మొత్తం చర్చి చుట్టూనే తిరుగుతూ ఉన్నది. అలాగని మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి లింక్ పెట్టద్దు. ఓకే, పెళ్ళి అనుకున్నావు, నువ్వు వెళ్ళకపోతే ఆగిపోద్దా? అంటే మీ ఇంట్లో పెళ్ళి అయితే మానేయండి, ఎవరేమంటారు, దేవుడు కూడా అబ్జెక్షన్ పెట్టడు దానికి. ఎవరితో మరీ బాగా తప్పను ఇంట్లో వాళ్ళదే అయితే ఓకే, దేవుడు ఏమండి. ఏదైనా పెళ్లి ఫంక్షన్ అనుకోండి, నువ్వు వెళ్ళకపోతే ఆగిపోద్దా? నువ్వు వెళ్ళినా ఆగదు, వెళ్ళిపోయినా ఆగదు.
ఆయన ఏమనుకుంటాడు, మనం చెప్పే కారణం ఎలా ఉండాలి అంటే దేవుడు ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితి ఎగ్జామ్స్ ఉంటాయి, హరిబాబు తెలుసాయండి. ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మరి వెళ్ళాలో వద్దా అంటే బోధకుడు ఏం చెప్తాడంటే వెళ్ళక్కర్లేదు అంటాడు. ఆదివారం అయితే ఎక్కడికి వెళ్తాం అంటాడు. ఇప్పుడు ఆయన వెళ్ళకపోతే సంవత్సరాల కాలం నుంచి చదువుకుంటూ వస్తున్నాడు, ఆ ఉద్యోగం రాకపోతే ఏం చేస్తాడు చెప్పండి. ఇలా మీరు ఆధ్యాత్మిక స్థాయిలో పీక్ స్థాయిలోకి వెళ్ళి ఆలోచించాలి. ప్రతి మాటని కూడా ఎవరు ఏది చెప్పినారు, దేని పెడితే దానికి తలకాయి ఊపకూడదు. ఇదంతా ఊపకుండా ఉండాలంటే మీకు ఏముండాలి అంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం చెప్పగలగాలి. ఆశ ఉన్నా రాలేని పరిస్థితి దేవుడు ఎలా లెక్కిస్తాడు అంటే వచ్చాడనే లెక్కిస్తాడు. వాడు రాకపోయినా ఏమొచ్చేసిందంట, హృదయం అనేది వచ్చేసిందంట. పౌలు గారు ఒక్కసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు చదివింది మీరు 2వ పత్రిక 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన ఫస్ట్ మీకు చెప్పిన రెఫరెన్స్ అది. ఈరోజు మేము దృశ్యమైన వాటిని చూడకంటే భూమి మీద అన్నిటిని చూస్తున్నాం మనం, కానీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి అంటే ఇప్పుడు మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు రోడ్డు కనపడితే, మొక్కలు కనపడితే, మనుషులు కనపడితే చూస్తూనే ఉంటాం. కానీ ఏం చూడాలంటే నువ్వు నా పక్కన దేవుడు వస్తున్నాడు, నా పక్కన దేవుడు వస్తున్నాడు. ఎవడో ఏదో మాట్లాడాడు బూతి మాట, తిరిగి నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలి, అయ్యో పక్కనే. అది అర్థం. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మీరు కూడా ఈ రోజు నుంచి అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఎలా చూడాలి అంటే వాక్యం ద్వారా చూడాలి, వాక్యం ద్వారా చూడాలి, విశ్వాసం ద్వారా చూడాలి, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం చూడాలంటే అదృశ్యమైన వాటి మీద లక్ష్యం పెట్టుకోకుండా, దృశ్యమైన వాటి మీద లక్ష్యం పెట్టుకోకుండా అదృశ్యమైన వాటి మీద మనం లక్ష్యాన్ని పెట్టుకోవాలి. వాక్యం ద్వారా చూడాలి, విశ్వాసం ద్వారా చూడాలి, పరిశుద్ధాత్మ సహాయంతో మనం చూడాలి. పరిశుద్ధాత్మ సహాయంతో చూడగల అనడానికి ఒక రిఫరెన్స్ చూపించి ముగించేస్తానండి. మన దృష్టి ఎంతసేపు ఎక్కడుందంటే లోకం మీదే ఉంటుంది. ఏ లోకం మీద ఉంటుందంటే కలకాలం ఉండబోయే లోకం మీద ఉంటలే. ఎందుకు ఉండలేదు అంటే ఎలాగో వెళ్ళం కదా అన్నారు. ఎవరు చూసి ఇచ్చారంటున్నారు. వెళ్ళబోయే లోకం మీద మనసు ఉంటేనే కనపడుతుంది, వెళ్ళగలం. ఓకేనా? అదృశ్యమైన వాటి యందు దృష్టి ఉంచితేనే ఆధ్యాత్మిక స్థితి అనేది ఎలా ఉంటుందంటే బాగుంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అదృశ్యమైన వాటి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అలాగని మనం చూడగలిగితే తర్వాత గనుక క్షణమాత్రముండు మా చులకని అంటే భూమి మీద ఉన్న శ్రమలన్నీ దేంతో పోల్చాడంటే క్షణంతో పోల్చాడు. పట్టించుకునే వాటిగా మాట్లాడుతున్నాడు ఆయన. చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. అంటే లోకంలో నీకు శ్రమలు వస్తాయని చెప్తున్నాడు, రావని చెప్తున్నాడు. అంటే వస్తాయని చెప్తున్నాడు. పెద్ద లెక్కలే కాదు. నువ్వు అదృశ్యమైన వాటిని చూస్తే దేవుడు పక్కనే ఉన్నాడు కాబట్టి 1 కోటి రూపాయలు అడగనా నేను? దేవుడా డబ్బులు లేవు, 1 కోటి రూపాయలు కావాలని అడగొచ్చా? పక్కనే ఉన్నాడు కదండి దేవుడు, అడగొచ్చు కదా. మామూలుగా ఎవరికైనా డౌట్ వచ్చింది, ఆ పక్కనే ఉన్నాడు, ముందే ఉన్నాడు, వెనక ఉన్నాడు, పడుకుంటే వేసే ఉన్నాడు అని అడుగుతున్నావు కదా, 1 కోటి రూపాయలు అడగనుకున్నావు. నేను ఏ ఉద్దేశంతో అడిగాను 1 కోటి రూపాయలు చెప్పండి. యాకోబు పత్రిక చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు.
నువ్వు దురుద్దేశంతో అడిగితే, భోగముల నిమిత్తం అడిగితే, మా ఇంటి పక్కానికి ట్రైన్ ఉంది ప్రభు నాకు హెలికాప్టర్ అని అడిగావు అనుకో, ఏం చేసుకుంటావు హెలికాప్టర్ చెప్పు? ఎక్కడ పెట్టుకుంటావు దాన్ని? నీకు ఏది కావాలో మళ్ళీ ఒక్కసారి చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము. మీరు అడిగేది ఎలా ఉండాలి అంటే మీ భోగముల నిమిత్తం కాందై ఉండాలి. వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు. మంచి ఉద్దేశంతో అడగాలి దేవుణ్ణి. మంచి ఉద్దేశంతో అంటే, తండ్రి నేను ఏమైనా సరే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి, ఏం చేస్తావు చెయ్యి, అలా బ్రతికేటట్టు నాకు సహాయం చెయ్యి. మంచి ఉద్దేశం అనేది మంచి ఉద్దేశం. లేదు ప్రభువా 2 హెలికాప్టర్లు 2 ట్రైన్లు కావాలి నాకు అన్నాను అనుకోండి, ఇదే ఉద్దేశం దురుద్దేశం. చదువు. అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట లేదు. మంచి ఉద్దేశంతో మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దురుద్దేశంతో అడిగితే మాత్రం ఇప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 వచనం చూడండి. 11:24 వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఇది దృశ్యమైంది, ఇది ఉండదు. ఆనాడు ఐగుప్తు అంటే ఈరోజు అమెరికాతో సమానం అండి. అమెరికా ప్రెసిడెంట్ అంతా సమానం. దాన్ని కూడా ఏం చేశాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించట మేలని యోచించి మరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నట్టు అంగీకరించలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు, ఏది బహుమానం? ముందు చెప్పిన వచనాలు దేవుని మీద దృష్టి పెట్టాడు. ఇక్కడ దేని మీద దృష్టి పెట్టాడంటే పరలోకం మీద దృష్టి. మన దృష్టి కూడా ఎక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండాలి. మోషే యోచించాడు, మనం కూడా యోచించాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు చదివే పరీక్ష దండి ఇది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈయన ఏకంగా కిరీటాన్ని చూస్తున్నాడు. ఈయనెవరు? పౌలు గారు. పొందబోయే కిరీటాన్ని చూస్తున్నాడు. కిరీటం ఉంటే కదా మనం ఏమవుతాం? అప్పుడు రాజులు అవుతాం. సంఘంలో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే అదృశ్యమైన వాటి మీదే మన దృష్టి అనేది ఉండాలి. ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 54 వచనం చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 54 వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 54 వచనం. ఈయన మీకు చెప్పాను కదా, పరిశుద్ధాత్మతో మనం అదృశ్యమైన వాటిని చూడొచ్చని. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క కుడి పార్శ్వం ఎలా ఉంటాడు? కూర్చునే ఉంటాడు ఎప్పుడు. అవునా? విన్నారు ఈ మాట మీరు? ఎప్పుడు వినలేదా? తండ్రి యొక్క కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చుని ఉంటాడు. నుంచుని ఉన్నాడు ఎప్పుడు? ఇప్పుడు చూడండి, కనపడదు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 54 వచనం. మీకు చెప్పి అన్ని కోణాల్లో వాక్యాన్ని చూస్తేనే అర్థమైంది. వారు ఆ మాట విని, ఇక్కడ ఎవరంటే స్టెఫన్ గారిని ఆనాటి కాలంలో ఉన్న ఆ జనాంగం పండ్లు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? బాప్తిజం తీసుకున్న వెంటనే మనలోనికి వరంగా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళడం, మనం వద్దని తోసేస్తే తప్పి తలిపేసేస్తే తప్పి బయటికి వెళ్తాడు, కానీ ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్తాం. మనం అందరం కూడా ఆత్మతో నిండుకొనే ఉన్నాం. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏం చేస్తాడు? బైబిల్ మొత్తంలో కూర్చున్నాడని రాయబడుద్ది. ఈ ఒక్క వచనంలో మాత్రమే నుంచున్నాడని రాయబడుద్దండి. తండ్రి యేసుక్రీస్తు నిలిచి ఉండుటయు చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అన్నాడు, ఏం చేశారంటే వాళ్ళందరూ రాళ్ళతో కూడా చంపేయడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి,
అదృశ్యమైన వాటిని మూడవ మార్గం ఏంటి చూసే మార్గం ఆత్మ సహాయంతో మనోనేత్రాలతో మనం చూడవచ్చు. 2 కొరింథీ పత్రిక 4:18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఇప్పుడు ఈయన రాళ్ళతో కొట్టేస్తున్నారు ఈయన, ఎవరిని? స్తెఫను గారిని. ఈ శ్రమను ఏమనుకుంటున్నాడు ఈయన? ఇంకొక క్షణం ఉంటుంది, 2 క్షణాలు ఉంటుంది, చులకని ఈ శ్రమ. రాళ్లతో కొట్టి చంపడం అంటే ఒకసారి ఆలోచించండి, ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఒక్కొక్క దెబ్బ పడుతుంటే దాన్ని ఏమంటున్నాడు ఆయన? చులకని శ్రమ, చులకని శ్రమ. హబక్కు గ్రంథం 3:2 హబక్కు గ్రంథం 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును. 2వ వచనం వరకు సరిపోతుంది. ఏం చేయమని అడుగుతున్నాడంటే భక్తుడు ఇక్కడ? తన కార్యాన్ని ఎప్పటికప్పుడు నూతన పరచమంటున్నాడు. దేవుని కార్యాలు ఏం చేయమంటున్నాడు? కంప్యూటర్ వాడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇస్తమానం వాడుతూ ఉంటారు, డింగ్ ఆడని రిఫ్రెష్ పడుతుంటారు, మళ్ళీ వాడుతుంటారు, మళ్ళీ తీసుకెళ్ళి రిఫ్రెష్ పడుతూ ఉంటారు, మళ్ళీ వాడుతుంటారు, రిఫ్రెష్ పడుతూ ఉంటారు, వాడుతుంటారు. ఫోన్ వాడే వాళ్ళకి బాగా తెలుసు అంటే అప్పుడప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేస్తుంటారు, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తుంటారు. దీన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ చేసి ఆన్ చేస్తారో మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. కొంతమంది 10, 5, 6 సంవత్సరాలు లేదా సంవత్సరం అయినా కొంతమంది ఏం చేస్తారంటే రీబూట్ చేసేస్తారు, మొత్తం దాంట్లో ఉన్నదంతా తీసేసి మళ్ళీ కొత్త ఫోన్లోకి వస్తుంది. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ఈ భక్తుడు? నీ కార్యాలన్నింటిని కూడా ఏం చేయమంటున్నాడు? నూతన పరచమంటున్నాడు. ఆయన కార్యాలు ఉన్నామో లేవా? మనం ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా ఏమవ్వాలి అంటే ఎప్పుడు కూడా వాక్యంలో నూతన పరచబడుతూనే ఉండాలి. ఎప్పుడు అదే బోధ కాదు. కూర్చున్నాడు అంటే కూర్చున్నాడే కాదు, కనపడ్డు అంటే కనపడ్డే కాదు, కనపడతాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేవుడు నా పక్కన లేడు అన్నట్టు మీరు విశ్వాసం కాదు, ఇంకంతే. అది వెరీ గుడ్ బావగారు. కాబట్టి చెప్పండి, దేవుని ఆజ్ఞలకు విధేయులవుదాం, ఆయన దృష్టికి ఇష్టలుగా ఉందాం, ఆయన మన పక్కనే ఉన్నాడని భయభక్తులతో జీవించి మనం అందరం కూడా పరలోకానికి చేరుకుందాం. ప్రసాద్ ఎగ్జామ్ గురించి ఒక 5 నిమిషాలు చెప్తాడంటండి, ముగించేసుకుందాం. కరెక్ట్గా 5 నిమిషాలు మించకు ప్రసాద్. పాఠం అర్థమైంది కదండి మీకు? అదృశ్యమైన వాటిని మీద మనం నిదానించి చూడాల్సిందే. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తేనే మనం అదృశ్యమైన చోట్లకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా మనం చూడాలి అంటే మనకు ఆధారాలు: 1 వాక్యము, 2ది విశ్వాసము, 3ది ఆత్మ సహాయం. ఈ 3 సహాయంతో మనోనేత్రాలతో మనం చూడాలి. ఖచ్చితంగా చూడాల్సిందే, చూడకపోతే మాత్రం కుదరదు. ఓకే.